ఇందులో పొయ్యలకి ఇచ్చేసా. ఇదే గరిటెడు చాలా మా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ పోయేట్లా అంటే ఇదొక టైప్లో వండుతున్నా కర్రీ, వంకాయ కర్రీ పాలు పోసి. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది కట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేస్తున్నాం. వేస్తా ఫ్రెండ్స్, మూత పెట్టాలి. ఇలా ముక్కలు వేసాక ఫ్రెండ్స్ ఇది ఆడబోసి ఇది ఇలా వేసి మూత పెడుతున్నాం. ఫ్రెండ్స్ మూత వేసుకున్నాం. మగ్గుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు పసుపు తగినంత వేసుకున్నాం, అంటే స్పూన్లు. వేసి మూత పెట్టాలి. ఫ్రెండ్స్ ఇందులో నేను సరిపడిన కారం వేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వేసి ఈ విధంగా 10 నిమిషాలు వదిలేస్తా. తర్వాత పాలు కానీ పోస్తా. ఫ్రెండ్స్ దీంట్లో సాల్ట్, పసుపు, కారం వేసాను కదా, ఇందులో ఏంటంటే కొంచెం పాలు కూడా పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను, తర్వాత పాలు పోస్తా. ముందు ఇది కొంచెం కుక్క పాలు కదా. ఫ్రెండ్స్ మూత చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పాలు పోసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది గ్లాసులో సెకండ్కి అనమాట, ఈ గ్లాస్ అన్నమాట ఫ్రెండ్స్. వేసి ఈ విధంగా మూత పెట్టేస్తున్నాను. ఒకే రోజు 3 కూరలు తీస్తారు ఫ్రెండ్స్. ఇది వండి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వంకాయ పాలతో వండిన కర్రీ.